నమస్తే అందరికీ. మన రాష్ట్రంలో చాలా మంది అయితే పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు, అలాగే ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే రేషన్ కార్డు లేని వారు కావచ్చు, చాలా మంది అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే రేషన్ కార్డు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ రేషన్ కార్డు అప్లై చేయాలంటే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఏ విధంగా మనం అర్హులు అవుతాం అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఇంతకుముందు పాత కార్డులన్నీ తీసేసి వాటి స్థానంలో అయితే కొత్త రేషన్ కార్డులు, కొత్త డిజైన్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఆ కూటమి ఆ 3 పార్టీలకు కలిపి ఒక రేషన్ కార్డ్ డిజైన్ చేసి ఆ రేషన్ కార్డులన్నీ ప్రతి ఒక్కరికైతే ఇవ్వాలనుకుంటుంది. అలాగే ఇంతవరకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి కూడా అప్లై చేసేదానికి అవకాశం అయితే వస్తుంది. ఆ అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. కొత్తగా పెళ్ళైన వారైతే ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే అబ్బాయి ఆధార్ కార్డు ఉండాలి. అలాగే అబ్బాయి పాత రేషన్ కార్డు ఉండాలి. అలాగే అమ్మాయి ఆధార్ కార్డు ఉండాలి. మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారంటే అమ్మాయిని మీ గ్రామంలో ఉండే ఆధార్ ఆ అమ్మాయికి వేరే ఊరు ఆధార్లో వేరే ఊర్లో అడ్రస్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ పెళ్లి చేసుకున్న వెంటనే మీ గ్రామ అడ్రస్ అయితే వెంటనే మార్చుకోండి. ఖచ్చితంగా అప్లై చేయాలంటే మీ గ్రామంకి సంబంధించిన ఆధార్ కార్డు మాత్రమే ఉండాలి అమ్మాయికి. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అలాగే అమ్మాయిది పాత రేషన్ కార్డు అయితే ఉండాలి. అలాగే మీ ఇద్దరు గ్రూప్ ఫోటో అయితే ఉండాలి. ఈ 6 డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మీరిద్దరు కలిపి కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు భార్యాభర్తలకు రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళు పిల్లలను యాడ్ చేసుకోవాలని ఎక్కించుకోవాలనుకుంటున్నారు. మీరు పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే వారికి కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మీ ఇద్దరి భార్యాభర్తది ఆధార్ కార్డు ఇచ్చి, అలాగే రేషన్ కార్డు ఇచ్చి, మీ పిల్లల ఆధార్ కార్డు ఇచ్చారంటే, మీ 5 డాక్యుమెంట్స్ ఓన్లీ అవి ఇచ్చారంటే మీరు మీ రేషన్ కార్డులకి మీ పిల్లల్ని అయితే వాళ్ళు జత అయితే యాడ్ అయితే చేస్తారు. అలాగే మనకి రేషన్ కార్డు వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే, ఈ రేషన్ కార్డు ఉందంటే మనము తెల్ల రేషన్ కార్డు ఉందంటే మనకైతే ఇల్లు లేకపోతే మనం క్వార్టర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు లేని వారికి ప్రభుత్వం అయితే దాదాపు 4 లక్షల రూపాయలు సాయం చేస్తానంటుంది. అలాగే మీరు ఏదన్నా మీకు ఇల్లు ఉంది, ఏదన్నా బాత్రూమ్ లేకపోయినా కూడా బాత్రూమ్ అటువంటివి కూడా మీకు దానికైతే దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు అది అప్లై చేసుకునే కూడా అవకాశం ఉంటుంది ఈ రేషన్ కార్డు వస్తే. అలాగే మీరు ఈ రేషన్ కార్డు వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ మాదిరి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రూపంలో ఈ రేషన్ కార్డు కూడా మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఇవ్వచ్చు. అలాగే మీరు ఈ రేషన్ కార్డుకి అయితే మీరు రేషన్కి వెళ్ళారంటే ప్రతి ఒక్క సభ్యునికైతే 5 కిలోల బియ్యం అయితే వస్తుంది. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. అతి త్వరలో అయితే ఈ రేషన్ కార్డు అయితే మనం సచివాలయంలో ద్వారా లేకపోతే మీ సేవ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంటి ముందరికి సచివాలయ సిబ్బంది వచ్చి అప్లై అయినా చేస్తారు. ఈ డేట్ వచ్చేలేకపోతే నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి.